ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వరిగొండలో ఉండే ఒక పాత అపార్ట్మెంట్ కథను విని మీరింకా బతికుంటే మీకు ఫ్లాష్ మ్యాన్ని కలిసే అవకాశం నేను కల్పిస్తాను. నగరానికి దూరంగా ఉన్న ఒక పాత అపార్ట్మెంట్. అర్ధరాత్రి 2 గంటల సమయం. కారిడార్లో లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉన్నాయి. చల్లని గాలి కిటికీల గుండా లోపలికొస్తోంది. అర్జున్ అనే యువకుడు ఆ గదిలోకి కొత్తగా చేరాడు. లోపల ఏదో తెలియని నిశ్శబ్దం. అర్జున్ హాల్లో కూర్చుని ఉండగా ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఘల్ ఘల్ మనే గజ్జల చప్పుడు వినిపించింది. ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు నేల మీద నీడలు కనిపిస్తున్నాయి. అర్జున్ భయంతో అటు ఇటు చూస్తాడు. కానీ ఎవరూ లేరు. కేవలం ఆ చప్పుడు మాత్రమే గది అంతా ప్రతిధ్వనిస్తోంది. అర్జున్ పడుకోవడానికి బెడ్రూంలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడతాడు. అద్దంలో తన వెనుక ఒక పొడవైన నల్లని గోర్లు ఉన్న చెయ్యి మెల్లగా తన జుట్టును నెమరడం చూస్తాడు. అర్జున్ గొంతులో మాట రాదు. ఆ చెయ్యి తన భుజం మీదకు వస్తున్నప్పుడు అద్దంలో ఉన్న ఆ నీడ అర్జున్ చెవిలో మెల్లగా గుసగుసలాడింది. నేను నీ పక్కనే ఉన్నాను. అర్జున్ భయంతో బెడ్ మీదకు వెళ్ళి దుప్పటి కప్పుకుంటాడు. కానీ అప్పుడే గమనిస్తాడు, తన పక్కనే బెడ్షీట్ కింద ఎవరో పడుకుని ఉన్నట్టు ఆకారం కనిపిస్తోంది. అది మెల్లగా కదులుతూ పైకి లేస్తోంది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ బెడ్షీట్ లోపల ఉన్నది మనిషి కాదు, ఏదో వికృతమైన ప్రాణి. దుప్పటి కింద నుంచి ఆ భయంకరమైన దెయ్యం బయటికి వచ్చింది. కళ్ళు లేని నల్లని గుంటలు, రక్తం కారుతున్న నోరు, వికృతమైన ముఖం. అది అర్జున్ వైపు చూస్తూ అమానుషంగా నవ్వింది. ఆ నవ్వు వింటుంటే చెవుల నుంచి రక్తం వచ్చేలా ఉంది. ఈ గది నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేరు అని అది కేక వేసింది. అర్జున్ పైకి చూడగా సీలింగ్ ఫ్యాన్కు మనుషుల కళ్ళు జుట్టు దారాలతో కట్టి వేలాడుతున్నాయి. ఫ్యాన్ తిరుగుతుంటే రక్తం చుక్కలు అర్జున్ ముఖం మీద పడుతున్నాయి. ఆ గదిలో అంతకుముందు చనిపోయిన వారి అవయవాలు అక్కడక్కడ కనిపిస్తూ నరకాన్ని తలపిస్తున్నాయి. అర్జున్ శరీరం మెల్లగా కరిగిపోవడం మొదలైంది. తన చర్మం ఊడిపోయి నల్లని ద్రవంలా మారుతోంది. తను కూడా ఒక నల్లని ఛాయలా మారిపోతున్నాడు. తన నోరు మూసుకుపోయి కేవలం మూలుగులు మాత్రమే మిగిలాయి. తను అరవారం చూస్తున్నాడు, కానీ శబ్దం రావట్లేదు. తను ఆ దయ్యంలో కలిసిపోతున్నాడు. మరుసటి రోజు ఉదయం గది నిశ్శబ్దంగా ఉంది. కానీ బెడ్రూంలో ఉన్న అద్దం మీద రక్తంతో రాసి ఉంది, తదుపరి ఎవరు. నెక్స్ట్ ఎవరు. కొత్తగా ఆ గదిలోకి వస్తున్న వ్యక్తి అడుగుల చప్పుడు వినిపిస్తోంది. అర్జున్ ఇప్పుడు ఆ అద్దం వెనక ఒక నల్లని నీడలా మారి తన తర్వాతి శికారు కోసం ఎదురు చూస్తున్నాడు.